వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా మంచి ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. హెల్దీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఈరోజు ఏంటంటే మనకి స్కిన్ ఫుడ్ అని చెప్పొచ్చు అన్నమాట. ప్రోటీన్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను. సో మన బాడీకి ప్రోటీన్ ఇస్తే ఎంత హెల్దీగా ఉంటుందో అలాగే స్కిన్కి కూడా మనం ప్రోటీన్ ఇస్తున్నాం అన్నమాట. దేంతో అనుకుంటున్నారు? ఎగ్తో. సో ఎగ్ అనేది ప్రోటీన్ కదండి. మనం డైలీ ఎగ్ తింటే ఎంత మంచిదో అలానే స్కిన్కి కూడా మనం ప్రోటీన్ అందిస్తున్నాం అన్నమాట. ఎగ్ అందిస్తున్నాము. సో స్కిన్ ప్రోటీన్ అంటే మనకి దీనివల్ల పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోతుంది, బ్లాక్ మచ్చలు లాంటివి ఉంటే క్లియర్ అయిపోతాయి, అలానే మనకి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. రింకిల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. చాలా హ్యాపీ కదండి అందరికీ. సో మనకి ఒకే ప్యాక్తో 3 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎగ్ అనేది కంపల్సరీ ఎగ్ యూజ్ చేస్తేనే అవుతుంది. చాలామంది ఎగ్కి రీప్లేస్ లేదని అంటూ ఉంటారు, కానీ ఎగ్కి రీప్లేస్ తక్కువ. ఎగ్ ఉంటేనే కొంచెం స్కిన్ టైటనింగ్ కూడా వస్తుందన్నమాట. సో అందుకే కంపల్సరీ నేనైతే ఎగ్ చెప్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వాడేది ఏంటంటే శనగపిండి. ఎగ్తో పాటు శనగపిండి యూజ్ చేస్తున్నాము, అలానే మనకి పాలు యూజ్ చేస్తున్నాం అన్నమాట. అలానే హనీ కూడా యూజ్ చేస్తున్నాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనకి మంచి బెనిఫిట్స్, 3 బెనిఫిట్స్ ఉన్న మంచి బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్, అంటే స్కిన్ ఫుడ్ అని చెప్తున్నాను కదా, ప్రోటీన్ ప్యాక్. సో చాలా ఈజీ అండి, అవైలబిలిటీ కూడా చాలా ఈజీ. అన్ని ప్లేసెస్లో అందరింట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఇప్పుడు చూడండి. ఓకే, మిక్సింగ్ చేసుకునే విధానం చూపిస్తాను. రెడీ కదా? సో చూస్తున్నారు కదండి, కంప్లీట్ ఎగ్ తీసుకున్నాను. ఇందులో వైట్ ఓన్లీ యూజ్ చేస్తాను అనమాట. కంప్లీట్ ఎగ్ యూజ్ చేయను, ఎల్లు యూజ్ చేయట్లేదు, ఓన్లీ వైట్ యూజ్ చేస్తాను ఇందులో. అలానే మనకి శనగపిండి, ఓకేనా, శనగపిండి. ఇది పాలు తీసుకున్నాను, అలానే హనీ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. వైట్ ఒక్కటే అంటే మనకు చిన్న హోల్ పెడుతున్నాను ఇక్కడ నేను, ఓన్లీ వైట్. చాలాసార్లు ఎగ్ ప్యాక్స్ చెప్పుకున్నాం కదా, ఎగ్ ప్యాక్స్ అన్నీ చాలా మంచి రిజల్ట్ వస్తాయండి, చాలా బెనిఫిట్ ఉంటాయి ఎగ్ ప్యాక్స్. సో హోల్ అవసరం, మనకు చిన్నది సరిపోతుంది. చూడండి, ఎగ్ ఎప్పుడు స్కిన్కి చాలా మంచి బ్రైట్నింగ్ ఇస్తుంది అన్నమాట, అలాగే టైట్నింగ్ కూడా ఇస్తుంది. సరిపోతుందండి, ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది. ఓకే, ఎగ్ వైట్ ఒకటే వచ్చింది కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే ఎగ్ వైట్ని మనం ఇలా బీట్ చేసుకోవాలి, లేదంటే జిగురు పదార్థంలా ఉండిపోతుంది కదా, మనకి ప్రాపర్గా మిక్స్ అవ్వదు. కొంచెం జిగురు ఎలాస్టిసిటీలా ఉంది కదా, ఈ స్టిక్కీనెస్ తగ్గే వరకు జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఇలా చేయండి. ఓకేనా, పర్వాలేదు, కొంచెం బెటర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి శనగపిండి చెప్పుకున్నాం కదా, శనగపిండి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం ఇలా. ఎందుకంటే ఎగ్ వైట్ ఎక్కువే ఉంది కాబట్టి దానికి సరిపడినంత శనగపిండి తీసుకుందాం. ఓకే, అలానే మిల్క్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ హనీ యాడ్ చేస్తాను అన్నమాట. హనీ ఎప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఫేస్ మీద ఉన్న మచ్చలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. 1/2 టేబుల్ స్పూన్ హనీ. సో ఏమంత కష్టం అనిపించిందండి, చాలా ఈజీ కదా. సో ఇది చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, ఉండలు లేకుండా నీట్గా ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్సింగ్కే కొంచెం టైం పడుతుంది, ఎగ్ స్టిక్కీగా ఉంటుంది కదా, ఉండలు లేకుండా ఉండాలంటే కొంచెం టైం పడుతుంది. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇక్కడే కొంచెం ఒక 5 మినిట్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నీట్గా ఉండలు లేకుండా రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ముందు ఇలా అబ్జర్వ్ అయిన తర్వాత, పిండి తడిచిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. ఉండలన్నీ పోవాలి, ఉండలన్నీ పోయే వరకు మిక్స్ చేయండి. చూసారండి ఎలా తయారైందో, చక్కగా ప్రిపేర్ అయింది కదా. ఇదిగోండి, చాలా మంచి స్కిన్ ఫుడ్ మాట ఇది, మంచి ప్రోటీన్ ప్యాక్. సో ఆల్మోస్ట్ ఉండలన్నీ క్లియర్ అయినట్టే. ఇంకా మనకు టైం ఉంటే ఇంకా చిన్నవి కూడా లేకుండా మొత్తం క్లియర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మంచి క్రీమ్లా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇక్కడ చక్కగా ఫోమ్ లాగా క్రీమ్లా ప్రిపేర్ అయింది ఇది. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ అయిందో. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని చూస్తేనే మనకి సాఫ్ట్నెస్ తెలుస్తుంది కదా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకే, సో ఇలాంటి ప్యాక్ మనం స్కిన్ మీద అప్లై చేసుకున్నట్లయితే, స్కిన్ ఫుడ్ అని చెప్పాను కదా, మంచి ప్రోటీన్ ప్యాక్.
సో ఇది కూడా అప్లై చేసుకునే విధానం చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. రోజ్ వాటర్తో కానీ, లేదంటే ఆస్ట్రింజెంట్ అనే లోషన్తో కానీ, లేదంటే నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోండి ఇంట్లో. ఓకే, సో అప్లై చేసుకునే విధానం ఆల్వేస్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటాం. ఓకే, పెయింట్ లాగా ఇలా అడ్డంగా వేసుకోకూడదు, ఓన్లీ కింద నుంచి పైకి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత టైం ఎంత అంటే మనకి 20 మినిట్స్ అనేది ఈజీగా ఉంచాలి. స్కిన్కి అది ఫుడ్ అందాలి కదా, ఒక 20 మినిట్స్ అలా విడిచిపెట్టేయాలన్నమాట. విడిచిపెడితేనే మనకి రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిగ్మెంటేషన్ కోసం కూడా అనుకున్నాం కాబట్టి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేయండి, మసాజ్ చేయండి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే మసాజ్ చేసుకోండి. మసాజ్ చేయడం వల్ల ఎప్పుడు లోపలికి వెళ్తుందని చెప్తూ ఉంటాను కదా, మన రిజల్ట్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 మంత్స్లో అవ్వేది కాస్త 2 మంత్స్లోనే తగ్గొచ్చు. మసాజ్కి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మసాజ్కి టైం లేని వాళ్ళు ఆ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్యాక్లో అప్లై చేసి 20 మినిట్స్ తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇందులో సపోజ్ కానీ ఎగ్ వైట్ ఉన్న వాళ్ళు కొంతమంది మాకు స్మెల్ వస్తుంది ఇలా అనుకున్న ఫీల్ అయితే కొంచెం లెమన్ ఏం చేస్తారంటే ఒక 2 డ్రాప్స్, ఓన్లీ 2 డ్రాప్స్ అంతే లెమన్ వేయండి. లెమన్ ఎప్పుడైతే వేస్తామో స్మెల్ అవాయిడ్ అయిపోతున్నారు, కొంచెం స్మెల్ తగ్గుతుంది. నార్మల్గా అయితే మనకు స్మెల్ అంతగా అనిపించదు, కొంతమంది ఇరిటేటింగ్ అవుతూ ఉంటారు, ఎగ్ స్మెల్ పడని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం లెమన్ 2 డ్రాప్స్ ఓన్లీ వేయండి, అంత స్మెల్ అనిపించదు. సో ప్రొసీజర్ అయితే సేమే, అప్లై చేసుకుంటాము. 20 మినిట్స్ తర్వాత మనం చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుంటాం. ఎగ్ ప్యాక్ కాబట్టి కొంచెం పట్టేస్తుంది, స్కిన్ టైట్గా పట్టేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ని స్ప్రింకిల్ చేసి మాత్రమే రిమూవ్ చేయండి, స్లోలీ రిమూవ్ చేయండి. డైరెక్ట్గా రుద్దేయొద్దు, ఎగ్ పట్టేస్తుంది కదా అని గట్టిగా రుద్ది మాత్రం తీయొద్దు. స్కిన్ మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి, రింకిల్స్ వస్తాయి, గట్టిగా ఎప్పుడు రుద్దకూడదు. స్లోలీ నెమ్మదిగా మసాజ్ చేసుకుంది. ఎప్పుడైతే స్ప్రింకిల్ చేస్తారో మెత్తబడిపోతుంది కదా, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఈ ప్యాక్ వారానికి అట్లీస్ట్ 2 సార్లు ట్రై చేయండి. మీరు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది చూడండి. చాలా ఎఫెక్టివ్ ప్యాక్ అండి అసలు ఇది, చాలా ఛాలెంజింగ్ ప్యాక్ అని చెప్పొచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది, చాలామంది యూజ్ చేస్తున్నారు, మంచి ఎఫెక్ట్. చాలామందికి చెప్పాను నేను, అందరికీ చాలా మంచి రిజల్ట్లు వచ్చాయన్నమాట. సో ఇది అంత మంచి ఎఫెక్టివ్ ప్యాక్. ఇప్పుడు సమ్మర్లో కూడా ట్యాన్ కూడా రిమూవ్ అయిపోద్దండి. ఇప్పుడు అంతా సమ్మర్లో ఉన్నాం, ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్. సో మనం ట్యాన్ వేరేగా పెట్టుకోకుండా ఈ ప్యాక్ కానీ అప్లై చేసుకున్నట్లయితే ట్యాన్ రిమూవ్ అవడంతో పాటు పిగ్మెంటేషన్ కూడా క్లియర్ అవుతుంది. చాలా బాగుంది కదండి ఈ ప్యాక్. చెప్పాలంటే ఒక ఎగ్ కంప్లీట్ మన ఫేసు హ్యాండ్స్ కూడా సరిపోతుంది, ఇంచుమించుగా ఎక్కువే ఉంటుంది కాబట్టి. కొంచెం పలచగా వేసినట్టయితే, ఎందుకంటే ఎలాగ మిల్క్ యాడ్ చేస్తాము, హనీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫేస్ అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్తో పాటు హ్యాండ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, లేదంటే హ్యాండ్స్ మనకి ఇంతవరకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్. ఓకే, పామ్స్ అప్ పెట్టుకోండి, ఎందుకంటే మిగతా అంతా గ్లౌజ్తో కవర్ అయి ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదైనా సరే 20 మినిట్స్ ఉంచండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్యాక్ అనేది రింకిల్ కంట్రోల్ ప్యాక్ అండ్ పిగ్మెంటేషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. లేడీస్కైనా జెంట్స్కైనా ఒకటే ప్యాక్ అని ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా. ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. 2 మంత్స్లోనే వస్తుంది నేను చెప్పినట్టు మీరు ఫాలో అయినట్టయితే. ఇంటేక్ కూడా చెప్తూ ఉంటాను కదా, విటమిన్ సి అని. విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోండి, అలానే మనకి ఖచ్చితంగా వాటర్ 3 to 4 లీటర్స్ తీసుకోండి. వీక్లీ ట్వైస్ ఈ ప్యాక్ వేసుకొని చూడండి, కంపల్సరిగా రిజల్ట్ 200% వస్తుంది. ఓకేనా. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.